పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆ పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు నొప్పితో పాటు అప్పుడప్పుడు ఆసనం నుంచి రక్తం పడడం మనలో చాలామందికి అనుభవమే. అయితే పైల్స్ ఉన్నా లేకున్నా మనలో కొంతమందికి తరచుగా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వేడి చేసిందనో పైల్స్ మూలంగా రక్తం పడుతుందనో అశ్రద్ధ చేయకూడదు. రక్తం పడడం అనేది ఎప్పుడైనా ప్రమాదకర సంకేతమే. మలంలో రక్తం కనిపించడం వెనుక సాధారణ ఇన్ఫెక్షన్లు, పైల్స్ మొదలుకుని ప్రమాదకరమైన పెద్దపేగు క్యాన్సర్ వరకు చాలా కారణాలే దాగి ఉంటాయి. మలంలో రక్తం పడడం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రెక్టల్ బ్లీడింగ్ అంటే ఏంటి? రెక్టల్ బ్లీడింగ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దీంట్లో ఏంటంటే మన మోషన్ వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అనేది జరిగే చాలా అనేకమైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా సింపుల్గా చెప్పాలి అంటే మోషన్కి అతుక్కొని బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. అదేమో అతుక్కొని వచ్చి చుక్కలు పడటము. యూజువల్గా అలా వచ్చినప్పుడు అది ఏనల్ ఫిషర్స్ కానీ కోసుకొని పడటం కానీ అలాంటి ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మోషన్ అయిన తర్వాత సడన్గా ఫ్రెష్ బ్లీడ్ వస్తూ ఉంటుంది. అలా ఫ్రెష్ బ్లీడ్ వచ్చినప్పుడు ముఖ్యంగా అది పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ అలా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ బ్లడ్ మోషన్ రెండు కలిసి వస్తాయి. అలా కలిసి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో, అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్ డిసీజెస్లో ఈ విధంగా అన్నీ కలిసి వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే యూజువల్గా పేషెంట్స్కి మందులతో కన్నా మీరు తప్పకుండా కొలనోస్కోపీ చేయించుకోవాలమ్మా అని అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మోషన్ బ్లడ్డే కాకుండా కొన్నిసార్లు మోషన్, కొన్నిసార్లు బ్లడ్ ఉంటుంది, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్రెష్ బ్లడ్, కొన్నిసార్లు బ్లాక్గా ఉంటుంది మోషన్. అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ మన పేగులు ఏమైనా క్యాన్సర్స్ ఏమైనా వస్తున్నాయా అని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మనంలో రక్తం పడటానికి వెనక కారణాలేంటి? సో ఇప్పుడు మనకు ఒకసారి సడన్గా మనకు బ్లీడింగ్ అయ్యింది అనగానే ముఖ్యంగా మనం ఏంటంటే సింపుల్ లోకల్ ఎగ్జామినేషన్ చేస్తాం. లోకల్ ఎగ్జామినేషన్లో ప్రాక్టోస్కోప్ అని పాస్ చేసి ఏనల్ కెనాల్లో మనకేమైనా ఆ ఏరియాలో ఏమన్నా రాపిడిలాగా ఉందా, చిన్న ఫిషర్ లాగా ఏమైనా కట్ అయిందా, పైల్స్ ఉన్నాయని చెక్ చేస్తాం. అది ఉంది అంటే అదే బ్లీడింగ్ అవడానికి కారణం. ఒక్కొక్కసారి ఒక చిన్న స్పర్టర్ లాగా ఉంటుంది, ఆ బ్లీడింగ్ అంటే పంప్ అయి కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు అది ఇమీడియట్గా మనం తీసుకెళ్ళి స్టాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా యూజువల్గా ఈ బ్లీడింగ్ కనపట్లేదు కానీ ఏనల్ కెనాల్ మొత్తం చాలా రెడ్గా కనపడుతుంది, కందిపోయినట్టు కనపడుతుంది. అది ఏంటంటే యూజువల్గా ఏంటంటే మనకు అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ కండిషన్స్లో ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు కొలనోస్కోపీ చేసి ఏదైనా ముక్కలు తీసుకోవటం అని జరుగుతూ ఉంటాయి. కొన్ని కండిషన్స్లో ఏంటంటే పాలిప్స్ ఉంటాయి. ఆ పాలిప్ని తీసి బయాప్సీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. బ్లీడింగ్ అవ్వగానే అనేకమైన రీజన్స్ని మనం ఏదుందో చెక్ చేసుకొని మందులు వాడితే చాలా బెటర్. ఎందుకంటే అది ఒకవేళ మ్యాలిగ్నెన్సీ అయినా కానీ ఇప్పుడున్న కండిషన్స్లో కొలానిక్ క్యాన్సర్స్ ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేస్తే ఆల్మోస్ట్ మనం క్యూర్ అని మనకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మనంలో రక్తం పడటాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి? బ్లీడింగ్ అనేది ఎప్పుడైనా మనం ఎవాల్యుయేట్ చేయాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే బ్లీడ్ అనేది ఒకరోజు వచ్చి తగ్గిపోయింది, అది కూడా మోషన్కి అంటుకొని వచ్చింది, అంతేగాని మళ్ళీ డ్రాప్స్ ఏం పడలేదు, అది అంత సీరియస్ కాదు. అదే నాకు చాలా హార్డ్గా వచ్చింది మోషన్, జనరల్గా హార్డ్గా రాదు, ఒకసారి హార్డ్గా వచ్చింది, ఆ రోజు మాత్రం బ్లీడ్ అయింది, ఆగిపోయింది, పర్వాలేదు, అంత మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్రీడే బ్లీడింగ్ పడుతూ ఉంది. అదేవిధంగా బ్లీడింగ్ ఒక్కొక్కసారి ఫ్రెష్ రెడ్ వస్తుంది, కొన్నిసార్లు బ్లాక్ కలర్ వస్తుంది, కొన్నిసార్లు మోషన్తో మిక్స్ అయ్యి వస్తుంది. తప్పకుండా మనం అంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఇది ఏదైనా సీరియస్ ఇష్యూ అని చూసుకోవడం చాలా అవసరం. మీకు బ్లీడింగ్ అవుతుంది, బ్లీడ్తో పాటు ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతున్నారు, చాలా ఇమీడియట్గా మీ డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి సిమ్టమ్స్ కాదు. మనంలో రక్తం కనిపిస్తే అది క్యాన్సరేనని భావించడం సరైందేనా? చాలా మందికి మనం చూసామంటే ఆల్మోస్ట్ 60-70% ఇంక్లూడ్ వీకెన్స్ 80% చాలా వరకు పైల్స్, ఫిషర్స్, హెమరాయిడ్స్ ఇవే ఉంటాయి. మనం మ్యాలిగ్నెన్సీ అన్నది మనం ఒక 5-10% కింద తీసుకోవచ్చు వాళ్ళకే. కానీ మనం అలానే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ని బట్టి చిన్న పిల్లలు, యంగ్స్టర్స్ మ్యాలిగ్నెన్సీ వచ్చేది చాలా అన్కామన్. మిడిల్ ఏజ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, హ్యాబిట్స్ మార్చుకోవాలని చెప్పడం సరి. ఏజ్ అవుతుంది, 45-50 ఇయర్స్ అవుతున్నారు, తప్పకుండా మనం కొలనోస్కోప్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని బ్లడ్ అని చూడగానే భయపడాల్సిన అవసరం లేదు. ఏజ్ పెరిగే కొద్దీ
ఈ మ్యాలిగ్నెన్సీస్, అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ ఇలాంటి జబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ 40 years దాటిన తర్వాత బ్లీడ్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఒకసారి కొలనోస్కోపీ అయినా చేసుకోవడం మంచిది. మలంలో రక్తం పడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఇప్పుడు ముఖ్యంగా రెక్టల్ బ్లీడ్ అవ్వగానే ముఖ్యంగా ఫస్ట్ డిజిటల్ ఎగ్జామినేషన్ చాలాసార్లు ఇంపార్టెంట్. డిజిటల్ ఎగ్జామినేషన్ అంటే మన ఏనల్ కెనాల్లో ఫింగర్ పెట్టి చెక్ చేస్తాం. ఎందుకంటే అది మ్యూకోసా ఎలా కనపడుతుంది, దానికి ఏమన్నా మ్యాలిగ్నెన్సీలా కనిపిస్తుందా అని చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. డిజిటల్ ఎగ్జామినేషన్ తర్వాత ప్రాక్టోస్కోపీ, అదొక 10 centimeter మనం చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా వరకు చాలా ఏనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ప్రాక్టోస్కోపీలో నిర్ధారణ అవటం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న అంటే ఫిస్ట్లా నుంచి బ్లడ్ పసుకు వస్తూ ఉంటాయి, కానీ డిసప్పేర్ అయిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు వస్తాయి, కొన్ని రోజులు తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనం ఎంఆర్ ఫిస్ట్లోగ్రామ్ అని చేస్తూ ఉంటాం. ఎంఆర్ ఫిస్ట్లోగ్రామ్ ఏంటంటే బయట కనెక్షన్ ఉంటుంది, మోషన్ కనెక్షన్ ఉంటుంది. మోషన్ ద్వారానికి ఎక్కడి నుంచి వస్తుందో చూడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎప్పుడైతే బ్లీడింగ్ అనేది పైనుంచి వస్తున్న అనుమానం ఉందో సిగ్మాయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ అని చేయడం చాలా చాలా అవసరం. మనకు కొలనోస్కోపీ చేసిన తర్వాత ఒక దగ్గర అంటే బయాప్సీ చేసాము, బయాప్సీ చేసిన తర్వాత మన క్యాన్సర్ అనుమానంగా ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా సిటీ అబ్డోమెన్ చేపిస్తాం. సిటీ స్కాన్లో కూడా మనకు పాజిటివ్ వచ్చింది, లివర్లో కూడా అనుమానం ఉంది అనుకున్నప్పుడు అప్పుడు మనం పెట్ స్కాన్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మలంలో రక్తం పడుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు అంటే మన బ్లీడింగ్ ఎప్పుడైతే ఏనల్ కెనాల్ చుట్టూ వస్తాయో అంటే అది హెమరాయిడెక్టమీ కానీ, ఫిషరెక్టమీ కానీ, లేకపోతే ఫిస్టులా ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా లోకల్ ట్రీట్మెంట్స్ అంటే మన పెరియేనల్ రీజన్లోనే ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ అది ఒకసారి అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా వరకు జీవితాంతం వాడాల్సి ఉంటాయి. కొన్ని రోజులు ఈ వ్యాధి తగ్గుతుంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, కొన్ని రోజులు ఉండదు, అందుకని దీన్ని అంతా మెయింటైన్ అంటే అప్పుడప్పుడు మనకు ఈ మందులు అడ్జస్ట్ చేసుకోవటము, ఫ్రీక్వెంట్గా మీ డాక్టర్ని కలవటం ఇలాంటి చేయడం చాలా చాలా అవసరం. అదే మ్యాలిగ్నెన్సీ ఉంది అంటే కొంచెం మనం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అంటే బయాప్సీ చేయించుకోవాలి. బయాప్సీ అయిన తర్వాత మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నిర్ధారించాలి. కొన్నిసార్లు ఆ స్టేజింగ్ ఆఫ్ డిసీజ్ని డౌన్గ్రేడ్ చేయడానికి ముందే మనం కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బాగా స్ప్రెడ్ అయింది అని అనుకున్నప్పుడు అంటే లివర్కి, లంగ్స్కి స్ప్రెడ్ అయింది అనుకున్నప్పుడు అలాంటప్పుడు సర్జికల్ కన్నా ముందు మెడికల్ థెరపీని ఎక్కువ మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకున్న వ్యాధిని బట్టి, జబ్బును బట్టి సింపుల్ నుంచి చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని బ్లీడింగ్ పరెక్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మనం అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. మలంలో రక్తం కనిపించడం వెనుక అన్నిసార్లు క్యాన్సరే కారణంగా ఉండాల్సిన పని లేదు. మామూలు పరిస్థితుల్లో కూడా మలంలో రక్తం పడవచ్చు. అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాలా మేలు.